వల్లభనేని వంశీ గతంలో టీడీపీ పార్టీలో ఉన్నారు. తర్వాత ఆ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి అలాగే తెలుగుదేశంలో ఉన్నటువంటి చాలా బలమైన నాయకులకి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఈరోజు అరెస్ట్ అయ్యి ఆయన్ని స్టేషన్‌కి తీసుకెళ్ళడం కూడా జరిగింది. హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటూ పక్కన పెడితే రెడ్ బుక్ గురించి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎంత భయపడుతున్నారో ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు దానికి నిదర్శనంగా మనం చూడొచ్చు. మొన్నటిదాకా అదే ఎవరైతే వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, వీళ్ళందరూ రెడ్ బుక్ గురించి ఏం రాసుకుంటావో రాసుకో, నీ భ్రాతాత్మకత రాసుకో, ఇంకొకటి రాసుకో, నువ్వు ఏమీ పీకలేవు, నువ్వు అసలు దేనికి పనికిరావు అని చెప్పి అవహేళన చేసినటువంటి లోకేష్ గారిని ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి రెడ్ బుక్‌లో ఒక పేజీలో రాసినటువంటి ఒక లైను, ఒక పేరుని చూసి ఒక్కొక్కళ్ళు కూడా తడిపేసుకుంటున్నారట. మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉండకూడదు, మనం వేరే రాష్ట్రాల్లోనూ ఇంకొక చోట తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితికి నిజంగా లోకేష్ గారు తీసుకొచ్చారంటే, ఆ రెడ్ బుక్‌ని చూసి ఒక్కొక్కళ్ళ పంచెలు తడుపుకుంటున్నారంటే, ఇది నిజంగా ఒక్కొక్కళ్ళ భయం ఎలా ఉందని ఆలోచించుకోండి. నిజంగా మొన్న అటు లోకేష్ గారిని అసెంబ్లీ వేదికగా ఆయన తల్లిని అవమానించినా కూడా, వల్లభనేని వంశీ అనే వ్యక్తి తన తల్లిని అవమానించినా కూడా ఓపిక పట్టి ఎక్కడా కూడా తలకెక్కించుకోకుండా దాన్ని వెంటనే కక్షపూరితంగా చూపించుకోకుండా ఎప్పుడు ఎక్కడ ఎలా చూపించాలో అప్పుడు అలాగే చూపించుకున్నారు. తల్లిని తిట్టారని ఈరోజు అరెస్ట్ చేయలే. టీడీపీ పార్టీ ఆఫీస్‌ని ధ్వంసం చేయటం కోసం కుట్ర పన్ని అనేక మందిని ఉసిగొలిపి ఆ పార్టీ ధ్వంసంలో ముఖ్య కారణంగా ఉన్నటువంటి వంశీని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి కేసు కూడా ఆయన మీద మోపబడిందని కూడా తెలుస్తుంది. అంటే ఇక వల్లభనేని వంశీ అనే వ్యక్తికి రాజకీయ భవిష్యత్తు అనేది కూడా కనిపించే పరిస్థితి లేకుండా చెయ్యాలి. కొడితే తన తల్లి పేరెత్తి తన తల్లిని దూషించి తన తల్లిని అవమానించినటువంటి వ్యక్తిని రాజకీయాల నుంచే కాదు కంప్లీట్‌గా అసల ఎక్కడా కూడా రాజకీయం కాదు కదా! కనీసం ఆయన ఏ వ్యాపారం చేసుకోవాలన్నా కూడా రేపొద్దున మనం అలా తిట్టకుండా ఉండాల్సిందే అని బాధపడేలాగా లోకేష్ గారు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు మొన్న కూడా బోరుగడ్డ అనిల్ కూడా చాలా భయంకరంగా అటు పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో కూడా చూసాం. అంటే ఎవరైనా సరే వ్యక్తిగత విషయాలకు జోలికి వెళ్లే ముందు రాజకీయాల్లో కొంత ఆచితూచి మాట్లాడితే ఏ ప్రభుత్వం అయినా బాగుంటుందనే ఉద్దేశం నిజంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే గతంలో ఎంత దారుణంగా అవమానించారో, అవహేళన చేశారో, ఇబ్బందులు పెట్టారో, ఫోటోలు మాఫింగ్ చేసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఇదే రాజకీయమా, ఇది ఎలాంటి రాజకీయమా, రేపొద్దున చూడబోతున్నామా అని చెప్పి ప్రజలు అనుకునేలాగా, వాళ్ళ ఇబ్బంది పడేలాగా, అంటే వాళ్ళ మాటలు వినటానికి, అంటే రాజకీయ నాయకులు మాట్లాడితే ఒక పథకం గురించో లేదంటే దేనన్నా ఒక మంచి పని గురించో చెప్పాల్సిన వాళ్ళ నోటి నుంచి వాళ్ళ అమ్మల్ని లేకపోతే అక్కల్ని చెల్లుల్ని బొచ్చుల్ని ఇలాంటి మాటలు మాట్లాడే నాయకుల్ని గత 5 ఏళ్లుగా చూసాం. సో ఇక నుంచి అయినా సరే అవి మారాలి అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ముందుకు వెళ్ళాలని అవకాశాలు, అంటే అవ్వాలి అనే ప్రజల ఆలోచనలు కూడా తీసుకువెళ్లే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి నాయకులకి అడ్డుకట్ట వేయాలి అంటే ఇలా బలంగా అలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఒక భారత రాజ్యాంగాన్ని మనం అనుసంధానం చేసుకుని ముందుకు తీసుకువెళ్తేనే తప్ప రేపు ఫ్యూచర్ రాజకీయ నాయకులు మంచి ఆలోచనలతో రాలేరేమో అనుకునే విధంగా తయారవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని కూడా, ఆయన కూతుర్ని, అలాగే ఆయన భార్యని, పిల్లల్ని కూడా అత్యంత దారుణంగా మాట్లాడిన వ్యక్తులను కూడా చూసాం. మరి వాళ్ళందరినీ ఏం చేస్తారు, ఎప్పుడు శిక్ష వేస్తారు అనేది కూడా చూడాలి. జస్ట్ నామమాత్రమే ఇప్పటివరకు అయితే కేసులు పెట్టారు సోషల్ మీడియా వాళ్ళ మీద. తర్వాత బెయిల్ ఇచ్చి వాళ్ళందరూ బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మరి దీని మీద ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎంత ఫాస్ట్‌గా చర్యలు తీసుకుంటుంది అనడానికి మనం ఇప్పుడు ఇటు వల్లభనేని వంశీ గారికి సంబంధించినటువంటి ఒక కేసు చూడొచ్చు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇది జస్ట్ ఒక చిన్న శాంపులే. వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటికే నందిగం సురేష్ లాంటి వ్యక్తులు కూడా అరెస్ట్ చేసి లోపలేయటం కూడా జరిగింది. ఒక్కొక్కరిని కూడా మెల్లగా తీసుకొస్తారు. అంటే మీద అటు ప్రభుత్వం కంప్లీట్‌గా వీళ్ళ మీద దృష్టి పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, సంక్షేమం మీద దృష్టి పెట్టుకుంటూ, ఇటు వీళ్ళ మీద ఎవరైతే టార్గెట్ చేసి గతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ కేసులకి సంబంధించి ఎప్పుడు న్యాయం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా ఆ కేసు అక్కడికి హియరింగ్‌కి వచ్చినప్పుడు దానికి సంబంధించిన వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.